అదే క్రియేటివ్ సక్సెస్ ఎప్పుడైనా కూడా విలన్కున్నంత వేరియేషను అవును. హీరో బీ గుడ్ డూ గుడ్ కదా అంతే. ఆఖరి వరకు అన్ని వాళ్ళని జాలి పడాలి, యాంగర్ ఉండాలి, నవ్వించాలి, అన్ని చేయాలి. విలన్ అంటే ఇంకా విలనే ఇంకొకటే. ఒక్కటే ఒక ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ, ఒక కైండ్ ఆఫ్ మ్యాగ్నెటిజం ఉంటది విలన్‌కి ఎప్పుడు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ మీది ఇదేగా ఈ నగరానికి ఏమైంది? ఇది కాకుండా 2 సినిమాల్లో ఆల్రెడీ యాక్ట్ చేశాను సార్. దట్ ఈస్ డ్యూ ఫర్ రిలీజ్. ఓకే. ఇప్పుడు ఇది అక్టోబర్ అన్న ఏదో విన్నాను. అరౌండ్ అక్టోబర్, నవంబర్. ఈ నగరానికి టెంటేటివ్‌లీ పార్ట్ 2. అవును. లేటర్ పార్ట్ ఆఫ్ దిస్ ఇయర్. సో రేపు ఈ సినిమా రిలీజ్, అక్టోబర్‌లో ఆ సినిమాలు, మధ్యలో 2 సినిమాలు రిలీజ్ అయిపోతాయా? అవును. ఓహ్! మీ పేస్ బానే ఉంది ఈసారి. ఇట్స్ ఆల్రెడీ బిన్ లైక్ దట్ సార్. ఆల్వేస్ బిన్ లైక్ దట్. ఎప్పుడు నన్ను చాలా మంది అంటూ ఉంటారు. నేను మామూలుగా ఇంటర్వ్యూల్లో నేను బద్ధకస్తుడిని అని కావాలని అంటాను. బట్ మా మదర్ ఇంకా మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్ ఎప్పుడు అంటారు, "అరే నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉన్నావు అంటారా" అని. ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. కానీ నాకు తెలిసి పీపుల్ ఓన్లీ లుక్ ఎట్ డైరెక్షన్. ఇన్ని సినిమాలే చేస్తున్నావు ఏంది కథ అని. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో దేర్ ఇస్ ఆల్వేస్ సమ్ వర్క్ గోయింగ్ ఆన్. ఒక టీవీ షో హోస్ట్ చేసినా గానీ, లేదు అంటే వెబ్ సిరీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్, లేదు రైటింగ్, డైలాగ్స్, ఎడిటింగ్, సంథింగ్ ఆర్ ది అదర్ క్రియేటివ్ జాబ్ ఈజ్ ఆల్వేస్ దేర్. బట్ ఈసారి మాత్రం కొంచెము ప్రాపర్‌గా డైరెక్షన్‌లోనే వెళ్దామని చెప్పేసి లైన్డ్ అప్ ఫ్యూ ప్రాజెక్ట్స్ నెక్స్ట్‌కి. అది డైరెక్షన్ కేవలం. యా. మళ్ళీ నటించడాలు గట్రా దానిలో ఏం లేదు. ఇప్పుడు ఐఎమ్ టేకింగ్ అ స్మాల్ బ్రేక్ ఫ్రమ్ దట్ అండ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ డైరెక్షన్. ఎందుకంటే 2-3 ప్రాజెక్ట్స్ లైన్డ్ అప్ ఉన్నాయి. ఓకే. సో దానికని. ఓకే. అంటే మీకు ఏది బాగా అంటే కూల్‌గా గానీ, ఒక కంఫర్టబుల్‌గా గానీ, ఇప్పుడు డైరెక్టర్ ఛాలెంజెస్ ఎక్కువ అవును. హీరో కన్నా. ఇప్పుడు మీరు ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా తీసుకోండి. అవును. మీకు నచ్చింది క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని చెప్పి ఫిక్స్ అయిపోయి చేశారు. అవును. సినిమా ఆడిందా? అవును. బా తరుణ్ భాస్కర్ తీసాడమ్మా. అవును. చిన్న తేడా వచ్చింది అనుకోండి, ఈ సజీవ నిర్జీవ ఏంది ఇది అసలు అన్నది వెంటనే డైరెక్టర్ మీదకి వెళ్ళిపోతుంది కదా. అవును. మరి దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదా మీరు? అంటే అదే సార్. అంటే ఫేమ్ ఇస్ అ బై ప్రోడక్ట్. ఈ తిట్టుకోవడాలు, పొగడడాలు దే ఆర్ ఆల్ బై ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ దట్ వి ఆర్ ఇన్. కానీ దాన్ని మెయిన్ ఫోకస్‌గా పెట్టుకొని దాన్ని చేజ్ చేస్తే మనమైతే ఇంకా సాటిస్ఫాక్షన్ ఉండదన్నది నాకు ఎర్లీ ఆన్ అర్థమైపోయింది స్టార్టింగ్‌లోనే. ఎందుకు అర్థమైందండి? స్టార్టింగ్‌లోనే బేసిక్‌లీ ఎందుకు అర్థమైందని అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఇది వస్తానే ఉంటాయి. ఏం చేసినావు, మంచి పని చేసినా, చెత్త సినిమా చేసినా ఇస్ ఆల్వేస్ గోయింగ్ టు బి అప్ అండ్ డౌన్. ఎందుకంటే ఇట్స్ అ పర్స్పెక్టివ్. ఇప్పుడు ఇంటర్నెట్ కూడా పోలరైజ్ అయిపోయింది. ఇప్పుడు నా పర్స్పెక్టివ్‌లో నేను మంచి సినిమా ప్రెజెంట్ చేసినా గానీ దాన్ని పొగిడేటోళ్ళు ఉంటారు, తిట్టేటోళ్ళు ఉంటారు. గ్యారంటీడ్. అందరూ యెస్ అని చెప్పేసి అంత చాలా బాగుందని చెప్పే ఇదైతే ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ అందరూ తిట్టే ఇది కూడా ఉండదు. ఎవడికో ఒకడికి నచ్చుతుంది. సో నాకు తెలిసి ఇట్స్ అ గ్యాంబుల్. ద మోర్ ఐ గాట్ డీపర్ ఇంటూ ఇట్, సరే ఇది చేద్దాము, ఈ ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఆ ఎక్స్పెరిమెంట్ చేద్దాము, ఇది చేస్తే వర్కౌట్ అయ్యేది, అది చేస్తే వర్కౌట్ అయ్యేది. నాకు అర్థమైంది ఏంటి అంటే 100% దేర్ ఇస్ నో వే ఆఫ్ టెలింగ్ దట్ ఈ ఫ్రైడే మన ఫ్రైడే అని చెప్పలేదు. ఎప్పుడు లేదు, ఎవరు చెప్పలేదు. సో ఐ రియలైజ్ దట్ వీ హ్యావ్ టు కీప్ డూయింగ్ అవర్ వర్క్. రిజల్ట్ ఏదైతే ఉందో, వెదర్ దే స్కోల్డర్స్ ఆర్ ప్రేజర్స్, బై ప్రోడక్ట్. అండ్ అది అంత అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్లో ఉంటే దాన్ని చేజ్ చేయడం వేస్ట్. ఏదైతే డెఫినిటివ్ ఉందో దాన్ని చేజ్ చేయడం బెటర్. వర్క్ ఇస్ బెటర్ టు చేజ్, నాట్ ద గ్లోరీ బిహైండ్ ఇట్. నాట్ ది రిజల్ట్ ఆర్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ ద గ్లోరీ బిహైండ్ ఇట్. అంటే ఈ నటుడు అన్నది చాలా సులభమైన పని అండి. రైట్. ఒప్పించగలిగి అది కూడా మళ్ళీ డైరెక్టర్స్ ఛాలెంజే. అవును. మీ చేత బాగా చేయించడం, తరుణ్ భాస్కర్ చాలా బాగా చేశాడని ఆడియన్స్ కనిపించాలంటే అగైన్ ఇట్ ఈస్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది డైరెక్టర్ ఫైనల్లీ కదా. సో డైరెక్టర్ మీద ఎక్కువ పడే ఈ పనిని మీరేం ఏమంటున్నారు? ఇప్పుడు నేను కంప్లీట్ గా డైరెక్షన్ మీదే నేను ఫోకస్ పెడదాం అనుకున్నా. ఇప్పుడు మీరు ఈ సినిమా రేపు హిట్ అవడానికి అవకాశం ఉందని అంటున్నారు, ఇద్దరు ముగ్గురు అన్నారు నాతో. అది హిట్ అయిన తర్వాత మళ్ళీ మీకు క్లాష్ మొదలవుతా, ఈ క్యారెక్టర్ చేస్తావా అని ఆఫర్లు స్టార్ట్ అయ్యి మీకు రావచ్చు. కాకపోతే నేను ఒక డెసిషన్ అయితే తీసుకున్నాను. చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో కూడా దే హావ్ ఆస్క్డ్ మీ అండ్ ఐ పొలైట్లీ రిజెక్టెడ్. అప్పటికే జరిగిపోయిందండి. ఉన్నాయి అండ్ ఐ రిజెక్టెడ్ అ ఫ్యూ బికాజ్
ఏది కూడా నాకు ఇట్ డెంట్ ఫీల్ సో ప్యాషనెట్ దట్ నేను డైరెక్షన్ ఆపి అది చేద్దామన్న అంత అవుట్ స్టాండింగ్ గా నాకేం అనిపించలేదు, రాలేదు. అండ్ ఐ వెయిట్ ఫర్ దట్ డే. ఇది డెఫినెట్ గా చేస్తే క్రియేటివ్ గా నేను సాటిస్ఫై అవుతా, నేను దానికి యాడ్ చేస్తాను స్క్రీన్ లో అన్న రోజు ఐ మేక్ ఇట్ వర్క్. బట్ నాకైతే క్లారిటీ క్లియర్ ఉంది. ఐ హ్యావ్ టు మేక్ షూర్ దట్ నెక్స్ట్ 2 years ఐఎమ్ ఇన్ డైరెక్షన్. నాకు లైన్అప్ ఆఫ్ మై ప్రాజెక్ట్స్ అదే. ఓకే, అది. అండ్ ఇప్పుడు రేపు 1, 2, 3 అన్ని రిలీజ్ అయిన తర్వాత, అంటే ఇప్పుడు ఒక్కవేళ మీరు అన్నట్టుగానే గ్రేట్ క్యారెక్టర్ ఇది వదలలేం మనం, కాంట్ ఎఫర్ట్ టు లీవ్ ఇట్ అవును అని అనిపించింది అనుకోండి, అవును, దట్ ఆల్సో పోజెస్ ప్రాబ్లమ్ టు యూ. దట్ విల్ పోజ్ అ ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం, అది మళ్ళీ ప్రాబ్లమే అది కూడా. ప్రాబ్లం. నేను అవి అంత గొప్పది వచ్చినప్పుడు నేను చూస్తాను, ఆలోచిస్తానప్పుడు అవును ఈలోగా నా డైరెక్షన్ నేను చేసుకుంటున్నాను అవును. అన్నట్టుగా ఉండదు కదా. అవును, ఎవరి బుర్రలో ఏం ఆలోచన ఉంటుందో చెప్పలేము. చెప్పలేరు కదా. Indecisive. రేపు రేపు వచ్చి కూర్చున్నాడు అనుకోండి, మీకు అది నచ్చింది అనుకోండి, దెన్ వాట్ ఈస్ ద ఫేట్? ఇంకా ఆ టైంలో నేను చూసుకోవడమే సార్. ఇంకా నాకైతే మై షెడ్యూల్ ఇస్ ప్రిటీ ప్యాక్డ్ ఈ 2 సంవత్సరాలు అయితే, ఈ నెక్స్ట్ 2 years ఈ ప్రాజెక్ట్స్ ఏదైతే లైన్అప్ ఉన్నాయో. ఐడియలీ ఐ డో నాట్ వాంట్ టు డీవియేట్ ఫ్రమ్ దట్. ఫ్రమ్ డైరెక్షన్ చేసుకుంటే హోప్ఫుల్లీ నేను రాసుకొని నేనేమని చేసుకొని నా సెట్లో నేను చేసుకుంటానేమో, కానీ ఐ డోంట్ థింక్ ఐ విల్ గివ్ ద కంట్రోల్ టు సమ్ అదర్ పర్సన్ అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 2 years ఈ ప్రాజెక్ట్స్ లో. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు అన్నారు కదా మీరు, అవును నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం, అవును నన్ను నేను షేపప్ చేసుకోవడం. అవును ఇప్పుడు ఇది డైరెక్టర్ కి ఆయన ప్రకారం చేశారు మీరు ఈ సినిమా అవును కదా. అవును ఎక్కడైనా ఒక్క క్షణమైనా, బికాస్ యూఆర్ ఆల్సో ఏ అవును. హ్యూమన్ బీయింగ్, అవును ఓకే, అవును ఎప్పుడైనా మీరేం మహర్షి కాదుగా, అవును జనరల్ హ్యూమన్ బీయింగ్, ఎక్కడైనా నేను ఈ సీన్ అయితే నేను ఇంకా బాగా తీసేవాడిని, అవును ఎందుకంటే బికాజ్ యూఆర్ డైరెక్టర్, అవును యూఆర్ ప్రూవ్డ్ డైరెక్టర్ అవును కదా, ఉమ్. ఎక్కడ అనిపించలేదండి అతను దండం పెట్టాలండి సంజీవ్కి అంతే? అయితే నాకు చాలా అనిపిస్తాయి సార్, కాకపోతే అది కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ ఇటా కాదా అని నాకు ఏ రోజుకి తెలియదు. ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్ ఏమైనా డైరెక్ట్ చేస్తున్నా కానీ చెప్పాలనిపిస్తుంది, కానీ అదే కరెక్ట్ కాదన్న విషయం కూడా నాకు తెలుసు. నా పర్స్పెక్టివ్ అంతే. ఇప్పుడు ఒక సీన్ ఇట్లా అని షూట్ చేయడంలో నా పర్స్పెక్టివ్ కరెక్టా, సజీవ్ పర్స్పెక్టివ్ కరెక్టా అనేది ఏనాడు తెలియదు. ఎందుకంటే అన్లెస్ యూ రిలీజ్ బోత్ ద ఫిల్మ్స్ టుగెదర్. ఇప్పుడు అదే అన్నా నేను సజీవ్ తోటి కూడా, అన్న ఏమైనా చెప్పు ఇది చేంజ్ చేసి అది ఇది అంటే, నేను చెప్పి నువ్వు చేంజ్ చేసి అది వర్కౌట్ అవ్వాలంటే నా జీవితాంతం నువ్వు తిడతావు. అది చెప్పి అది చేంజ్ చేసి సక్సెస్ అయిందంటే కూడా నాకు క్రెడిట్ వస్తుందో రాదో నాకు తెలియదు. ఇట్స్ నాట్ అబౌట్ ద క్రెడిట్, ఐ వాజ్ జస్ట్ జోకింగ్. అని నాకు అర్థమైంది ఏంటి అంటే, ఏది కరెక్ట్ ఏది తప్పు అన్నది ఎట్లా చెప్పగలుగుతాం అంటే విల్ నెవర్ నో. ఒక సినిమాని వేరే విధంగా షూట్ చేసి, అంటే ఇది చాలా యూనిక్ సిచ్యువేషన్. ఒక స్టోరీ స్క్రీన్ ప్లే ఇద్దరు డైరెక్టర్లకు ఇచ్చి, ఒకటే స్టోరీ ఇచ్చి షూట్ చేయండి రా అని ఒకటేసారి రిలీజ్ చేస్తే అప్పుడు కంపారిజన్ ఉండే ఆస్కారం ఉంది. అవును, లేదంటే వీ విల్ నెవర్ నో విచ్ ఇస్ రైట్ విచ్ ఇస్ రాంగ్ అని. జస్ట్ ఒక అంచనా వేసుకుంటాం. అండ్ ఈ ఇండస్ట్రీలో ఏముంది సార్ అంటే, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది కదా నేను కరెక్ట్గా చెప్పే ఇది ఉంది అన్నది రాంగ్ నోషన్ అది. ఎందుకంటే కొత్త వాళ్ళు కొత్త స్టోరీలతో వచ్చి బ్లాక్ బస్టర్ సినిమాలు తీస్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఈజ్ అ బ్యాగేజ్ ఈ ఇండస్ట్రీలో. ఎవ్రీ డే ఈజ్ అ న్యూ దిస్ థింగ్, అన్లెస్ ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ హరైజన్ ఇన్ లైఫ్. సో ఐ డోంట్ కౌంట్ ఇట్ యాజ్ వెల్. ఎందుకంటే టీమ్ లో కూడా ఐఎమ్ వెరీ వెరీ అటెంటివ్ టు ఎవ్రీ వన్ సజెషన్స్ టు అ సర్టన్ ఎక్స్టెంట్. కొన్ని తీస్తా, కొన్ని ఆపేస్తా, కొందరు తిడతా, కానీ అట్లీస్ట్ ఇది ఆఫ్ పెట్టుకోవద్దు, జస్ట్ లిసన్. అదే ఫిల్టర్ పెట్టుకుంటే చాలు. ఇంటేక్ ఉండాలి, ఇంటేక్ ఉండాలి. దాన్ని ఫిల్టర్ చేస్తామో లేదో చేయడం, అన్నది సెన్సరింగ్, వేరే విషయం. డిస్టిలేషన్ అన్ని. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలో చాలా మంది ఇన్పుట్స్ ఉన్నాయి. మై ఓన్లీ క్రెడిట్ ఆఫ్ సక్సెస్ ఇస్ దట్ ఐ లిసన్ టు దిమ్, ఐ టుక్ దెమ్. చాలా అది చాలా ఇంపార్టెంట్ లేదంటే కదా. ఇంకా అంతే. అదే మనకి చిరాకు వస్తుంటది చెప్పేటప్పుడు, అబ్బాయి ఇచ్చా అని. కానీ తిట్టుకోవడమో ఏదో ఒకటి ఒకసారి ఆలోచించి, లేదు వాడు చెప్పింది రైట్ అన్నది అట్లీస్ట్ అది బ్రెయిన్ లో పడాలి అట్లీస్ట్. కరెక్ట్ కరెక్ట్. అందుకే వినదగును ఎవ్వరు చెప్పిన Yeah. వినినంతనే వేగపడక వివరింపన్. రైట్ ఎప్పుడు చెప్పినా వినొచ్చు, రైట్. బట్ హౌ ఫార్ యూ టేక్ టేస్టీగా డెసిషన్ తీసుకోవద్దంతే. ఇంపెచ్యుయస్ గా ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. అది చాలా ఏ కెరీర్ కైనా అవసరం. సేమ్ టైం 100 మంది ఉంటారు సెట్ మీద, అందరిది వినలేము. సో అదొకటి.
చాలా జస్ట్ బ్యాలెన్స్ ఉండాలి అంతే. ఒపీనియన్ చాలా ఈజీగా ఫాస్ట్ గా డివైడ్ అయిపోయింది. చెప్పేయచ్చు 100%. ఈ మధ్య ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ అని, సూపర్వైజర్స్ అని, క్రియేటివ్ ప్రొడ్యూసర్ అని ఎంతమంది ఏమేమో పోస్ట్ ఉన్నాయి. అది చదువుతూనే భయం అవుతుంది. ఏదో లైన్ టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అంటారు. లైన్ ప్రొడ్యూసర్ అంటారు. అవును, ఏంటి లైన్ ప్రొడ్యూసర్ చేసే అవును. పని? అవును. ఆల్ దట్ ఈస్ లిటిల్ స్కేరీ. ఫెంటాస్టిక్. హౌఎవర్ మీ సినిమా మీకు మంచి హిట్ అవ్వాలి. రేపు హిట్ అయిన తర్వాత మీ కష్టాలు ప్రారంభమవుతాయి. అప్పుడు ప్రారంభమవుతాయి మంచి గుడ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అది చూసుకోవాలి అంతే. అది అప్పుడు ఇంకా ఫుట్బాలే అంతే. ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. బాల్ కొనుక్కున్నారా? నేనే బాల్ సార్, ఇంకా నన్నే ఆడుకోవాలి ఇప్పుడు. గుడ్ 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 గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్. మీ పాజిటివ్ అవుట్లుక్ మొట్టమొదటి నుంచి రైట్ ఫ్రమ్ ది డే వర్డ్ గో మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి మీకున్న పాజిటివ్ అవుట్లుక్, ఆ హంబుల్నెస్ టువర్డ్స్ సినిమా ఇస్ బిగ్ అన్న ఆలోచన మీకు ఉంది. అది రియల్లీ దట్ ఓన్లీ బ్రాట్ యూ దిస్ ఫార్ ఇన్ కెరీర్ అండ్ ఇట్ విల్ టేక్ యూ ఈవెన్ ఫర్దర్ మోర్ ఫార్ కెరీర్ లో. ఆల్ ది వెరీ బెస్ట్. గుడ్ లక్ అండి. హ్యాడ్ అ వండర్ఫుల్ టైం. మీరు ఇక్కడ రావడం, ఇవాళ మీరే ఫస్ట్ షాట్ కి ఆర్తి కూడా అంటించింది. సో ఇట్స్ గోయింగ్ వెల్ సో ఫార్. సో యు బీన్ అ లక్కీ మాస్కాట్. I thank you so much for coming. So thank you so much. ఇది మన అందరం చాలా అభిమానించి ప్రేమించే తరుణ్ భాస్కర్ తాలూకు అనుభవాలు, ఆలోచనలు. రేపు సినిమా రిలీజ్. మీ ఇంటర్వ్యూ ఇక్కడికి వచ్చేసరికి అక్కడ పడిపోద్ది సినిమా. అన్ని కలగలిపి ఈ సినిమా, ఈ ఇంటర్వ్యూని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.